పక్క రాష్ట్రాలతో పోటీ పడవచ్చు. ఇలా ప్రపంచీకరణలో ఉన్నాం మనం. ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడుతుంది ఎందులో ఎదుగుదలలో. అంటే తెలంగాణ పోటీ పడుతుందంటే భారతదేశం పడుతున్నట్టే. ఒక తెలంగాణ రాష్ట్రం ఒక దిక్సూచి కాబోతుంది దేశంలో అని రేవంత్ రెడ్డి గారి యొక్క సందేశం. దాన్ని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. మనం ఏం చేయాలి దానికి? ప్రజలందరూ కూడా అభివృద్ధి సాధించినటువంటి రాష్ట్రం అని చెప్పి విజయోత్సవాలు జరుపుకుంటే వీళ్ళు తట్టుకోలేక రాజకీయ లబ్ధి కోసం వంచన దినోత్సవం అంటున్నారు. దాన్ని కూడా తప్పుపట్టారుగా మీరు. ప్రజాధనంతో విజయోత్సవ సభలు, ఎన్నికల సభలు ఎట్లా పెడతారు? ప్రజాధనం ప్రభుత్వం అండి. ఇప్పుడు కార్యక్రమం మనం చేసే ప్రగతిని, సాధించిన ప్రగతిని చెప్పుకోవాలి. ప్రజలకు కూడా ఆల్రెడీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. ఏ రాష్ట్రంలో అందనటువంటి సంక్షేమ ఫలాలు ఇది తెలంగాణలో అందుతున్నాయి. ఇలా సన్నబియ్యం ఇవాళ తెలంగాణలో ఉంది, పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లేదు. ఆంధ్రప్రదేశ్ కూడా ఆ ముఖ్యమంత్రి గారు కూడా తెలంగాణని చూసి మనం కూడా ఆ బోనస్లు ఇవ్వాలి, సన్నబియ్యాలు పండించాలని చెప్పారు. కాబట్టి పక్క రాష్ట్రాలకు ఆదర్శమైనప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, ఇది ఇప్పటి నుంచి కాదండి, నైజాం హైదరాబాద్ స్టేటు నైజాం దగ్గర నుంచి గోల్కొండ కుతుబ్ షాహీల నుంచి విదేశాలతో సత్సంబంధాలు, వ్యాపార సంబంధాలు ఉన్నటువంటి ప్రాంతం ఇది. అట్లాంటి నిజంగా చెప్పాలంటే సురక్షితమైనటువంటి వ్యాపార అభివృద్ధికి ఉన్నటువంటి ప్రాంతం ఇది. అట్లాంటి ప్రాంతానికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు విదేశాల నుంచి వ్యాపార అభివృద్ధి, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా, 1,00,000 కోట్లు నిర్దేశంగా మేము పనిచేస్తున్నాం, సాధించాలని ముందుకు పోతుంటే దాన్ని ఎందుకంటే జీర్ణించుకోలేకపోవటం మంచిదేనా? ఇది ఏమైనా శుభం పలకమంటే అపశుభం ఎందుకు పలుకుతారంటన్నా. ఇప్పుడు మన ధర్మంలో శుభం పలకాలి ఏదైనా. ఇప్పుడు మనందరం ప్రభుత్వంలో మీరైనా మేమైనా ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పచెప్పిన మనం అందరం, ప్రజలందరం కలిసి రేవంత్ రెడ్డి గారికి. కాబట్టి మనందరం ఏం చేయాలి? ఈ రాష్ట్రం ఆయన సొంతగా ఏమైనా అభివృద్ధి చెందుతుండా? ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఆయన పడరాని కష్టం లేదు. మీరు నిధులు ఇవ్వరు కేంద్రం నుంచి అన్ని కోతలే. పక్క రాష్ట్రాల అభివృద్ధి కోసం డబ్బులు ఇస్తుంటారు, నిధులు ఇస్తుంటారు, తెలంగాణకి ఇవ్వరు. అట్లాంటప్పుడు ఏం చేయాలి ఒక ముఖ్యమంత్రిగా? నిజంగా భారతదేశం చేయాల్సిన పని రేవంత్ రెడ్డి చేస్తాడు. ఇలా దావోస్లో జరుగుతుంది ప్రపంచ ఆర్థిక శిఖరాగ్ర సదస్సు, ఇది గ్లోబల్ సమ్మిట్. అంటే ప్రధానమంత్రిని కూడా అందరిని ఆహ్వానించిన, మంత్రుల్ని, ముఖ్యమంత్రుల్ని అందరినీ ఆహ్వానించి ఈ రాష్ట్రం అభివృద్ధిలో భాగస్వాములు చేయాలనుకున్నాం మేము కూడా. తప్పేం లేదు. పక్క రాష్ట్రంలో పిలిస్తే రేవంత్ రెడ్డి గారు కూడా పోతాడు అభివృద్ధి కోసం, కార్యక్రమాల కోసం. ఇందులో ఇంకా తెలంగాణకి ఏం వ్యతిరేకం మీరు జీర్ణించుకోలేకపోవడం అనేది చాలా బాధాకరం, విచారకరమైన అంశం. అయినా తెలంగాణ నిజంగా నిన్నటికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల తన పరిపాలనను విజయవంతంగా కొనసాగించిన దినం. కాబట్టి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మంత్రిమండలికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అభినందనలు, శుభాకాంక్షలు. ఇలా తెలంగాణ బిడ్డల యొక్క తలసరి ఆదాయాన్ని గడిచిన ఆర్థిక సంవత్సరానికి 4,30,000కు పెంచారు. ఇది కాదా ప్రగతి? కాదా ఈ ప్రగతి? చెప్పుకోవద్దా? చెప్పండి, దీన్ని తప్పంటారా? కాబట్టి సహకరించండి, పెద్ద మనసుతో సహకరించండి. ఒక పక్కనేమో నోటితో నవ్వుతున్నారు, నొసడితో వెక్కిరిస్తున్నారు. ఇలా గ్లోబల్ సమ్మిట్ని మీ పార్టీ నాయకత్వమే స్వాగతించింది. కిషన్ రెడ్డి గారు కూడా పాల్గొంటున్నారని చెప్పారు. అట్లాంటప్పుడు ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం గండి. మీరు నిధులు ఇవ్వకపోతే ఇవ్వకపోయారు, తెలంగాణ ప్రజలు చూసుకుంటారు. కానీ నిధులు తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి గారు ఇలా ఆర్థిక విధ్వంసంతో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక గజయితగా లెక్క శ్రమిస్తాడండి పైకి తీసుకొచ్చేందుకు. కానీ కాంగ్రెస్ అసలు 2 ఏళ్ల పాలనలో ఏ వర్గానికి న్యాయం చేయలేదని కదా నిన్న బీజేపీ అదే అసత్యమండి. రెడ్డి గారు అన్నది మహిళలు, విద్యార్థులు, రైతులండి ఒక అన్నదాతలు, వెన్నుముక దేశానికి. ఇలా అన్నదాతలకు ఇప్పటి వరకు 2 సంవత్సరాల కాలంలో 1,06,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టినాం. ఒక రైతు రుణమాఫీకి చూడండి, 25,36,940 మంది రైతుల ఖాతాల్లో 2 లక్షల రుణమాఫీని 20,616 కోట్లు వేసినామండి. గత ప్రభుత్వాలు 1,00,000 రుణమాఫీని 10 ఏళ్లలో చేస్తే 18 నెలల్లోనే మేము రుణమాఫీ చేసి నిరూపించినాం. రైతు భరోసా కార్యక్రమం చూడండి, రైతు భరోసా కూడా దాదాపు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో మేము 21,000 కోట్లు వేసినాం. ఎక్కడ పంట నష్టం వస్తే ప్రకృతి వైపరీత్యాల మూలంగా 269 కోట్లు ఇచ్చినాం. గతంలో ఎప్పుడు ఇవ్వలేదు, మొత్తం 2 ఏళ్ల కాలంలో. కాబట్టి రైతుల్ని అడుగడుగున ఆదుకున్న ఉచిత విద్యుత్కు మేమే పెట్టినాం ఆ పథకాన్ని. 16,000 కోట్లు ఖర్చు పెట్టినాం ఉచిత విద్యుత్కి. మహిళల సాధికారత కోసం మేము కృషి చేస్తున్నాం. మహిళా మనులు లక్షాధికారులు కాదు, మహిళల్ని 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేసే కార్యక్రమంలో మహిళలకు పెట్రోల్ బంకులు, తర్వాత సోలార్ విద్యుత్తు, తర్వాత అదేవిధంగా రకరకాలుగా ఆర్టీసీ బస్సులు, 1000 ఆర్టీసీ బస్సులు మహిళల్ని ఓనర్లు చేస్తాం. ఇప్పుడు కాదు క్రిస్ప్ గా 6 గ్యారెంటీల్లో ఎంత శాతం ఇప్పటి వరకు 2 ఏళ్లలో 6 గ్యారెంటీల్లో మేము అమలు చేయాల్సింది మేము ముందే చెప్తున్నాం.
ఒకటి ఆసరా పెన్షన్లు పెంచాలి, అదేవిధంగా 2,500 ఇవ్వాలి. ఆ ముచ్చట కూడా తీరుస్తాం. సో రెండు ఇప్పుడు ఆర్థికంగా నిలదొక్కుంటూ సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ పోతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇందులో రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిండు. ఇవాళ తలసరి ఆదాయం 4,30,000కు పెరిగింది. అంటే మనం అభివృద్ధి చెందుతున్నట్ట లేకుంటే పతనం అవుతున్నట్ట? వాస్తవాలు ఆత్మపరిశీలన చేసుకొని మాట్లాడండి మీరు దయచేసి. ఇలా ఎక్కడ కూడా వెనక్కి పోవటం లేదు. ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు పేదవాడి ఆరోగ్యానికి. ఏం కావాలండి పేదవాళ్ళకి? గూడు కావాలి. గూడు రూపంలో ఇందిరమ్మ ఇళ్ళు దాదాపు 20,000 కోట్లు పెట్టి ఈ సంవత్సరానికి 4.5 లక్షల ఇళ్ళు కట్టి నిర్మించి పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నాం. ఇప్పటికే 3.5 లక్షల ఇళ్ళు పూర్తి అయిపోయినాయి, కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. గతానికి భిన్నంగా మేము ప్రవర్తిస్తున్నాం. పేదవాడి కూడంటే సన్నబియ్యం ఇలా జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో కాదు, శ్రీమంతులు ఏ అన్నం తింటున్నారు, ఏ బియ్యం తింటున్నారు, అదే బియ్యాన్ని రేషన్ దుకాణాల్లో పేదవాళ్ళకి ఇస్తున్నామా లేదా చెప్పండి. ఇది మంచి పద్ధతి కాదా? రేషన్ గ్యారెంటీలను చేశారు. వాళ్ళకి అసలు అడ్రస్ ఏడం చెప్పండి. ఏమి ఇచ్చారు, ఏం సాధించారని చెప్పండి. ఏమి ఇచ్చారు చెప్పండి. 15,000 కోట్లు పక్క రాష్ట్రానికి ఇచ్చినప్పుడు మేము కాదంటలేదు. తెలంగాణకు 5,000 కోట్లు ఇవ్వరండి. పోలవరానికి 5,000 కోట్లు ఇచ్చినప్పుడు పాలమూరు రంగారెడ్డికి 2,000 కోట్లు ఇవ్వరండి. విశాఖ స్టీల్కి 3,000 కోట్లు ఇచ్చినప్పుడు తెలంగాణ బయ్యారం ఉక్కు అనేది మరి విభజన చట్టంలో ఉంది, స్పష్టంగా ఉంది. మరి కనీసం దాన్ని ప్రారంభించే ఆలోచన చేయాలా వద్దా చెప్పండి. ఇవన్నీ చేయకుండా మెట్రో చూడండి ఎంత వివక్ష. విజయవాడకి మెట్రో ఇచ్చారు, విశాఖపట్నానికి ఇచ్చారు, పూణేకి ఇచ్చారు. కానీ విస్తరణకు 2 ఏళ్ల మీ సక్సెస్ఫుల్ ప్రభుత్వం చూడలేక తట్టుకోలేక ఈ విమర్శలు చేస్తున్నారు. విమర్శలు ఉండాలి కానీ తట్టుకోలేనటువంటి విమర్శలు అనేవి మంచిది కాదు, అనారోగ్యం. 5 ఏళ్ల పాటు ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పదు. బట్ ఎనీ చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత బీఆర్ఎస్ వెర్షన్ బాలరాజు మాట్లాడతారు. షార్ట్ బ్రేక్.